ఇలా సప్పర్లు కొట్టే కాలమే మొత్తమే సత్యనాశనం అయిపోయింది. సప్పర్లు కొట్టే కాలం ఎందుకు సత్యనాశనం అయిందంటే ఏమంటే 20,000 కలర్ టీవీలు ఇట్లా గోడకు మోపైలేవో ఆ కలర్ టీవీలు పాడు కాదు సీరియల్లో సీరియల్ ఏమంటే మోపైలేవో సీరియల్ వేయంగా ఆ సీరియల్లో సీరియల్ ఏమంటే కార్తీక దీపం మోపైందో ఆ మొగలి రేకులు మోపైన స్వాతి దినుకులు మోపైన ఇవి అన్ని చూస్తున్నా కానీ కాయనాడు ఒక్క కార్తీక దీపం మోపైన నుంచి ఉత్తికారైందంటే ఆ కళ్ళ టీవీ కాడ కూర్చొని మొగోడు పొద్దాక పోయి పుట్టేది కష్టం చేసి రాయే బెల్లం ఆకలి బుక్కడ వేసుకరా అంటే నీ బుక్కడేమో కానీ సీరియల్ పోతుందయ్యా వండి పెట్టి గ్యాస్ మీద ఉన్నది నాకు బుక్కడ వేసుకరా నువ్వు బుక్కడ చేసుకొచ్చుకోమంటుండ్రు గానాడు ఒక కార్తీక దీపం వేయంగా మంచం మీద ఉన్న ముసలోళ్ళ కాడికి ముసల్లా అన్నాడు ముసలు వస్తుంది ముసలు అన్నాడు ముసలోడు వస్తున్నాడు వచ్చిన బ్రాహ్మణులకు మాత్రం సేరు సేరు కడియాల సింహమతి కడియాల ఒక ఇస్తారంత 5 రూపాయలు పెట్టి పప్పన్నం పెట్టి సాగదోలేడు బ్రాహ్మణులు ఎప్పుడైతే నూతనగిరి పట్నం వెళ్ళిపోయినరు ఆ కన్న తల్లి సుశీల రాణి అయ్యయ్యో ఏనాడు ఒక దాసి బిడ్డ ధర్మకాంతలారా లేక లేక నాకు ఒక అంశగల్ల బిడ్డ ఆడవిల్ల జలం అయితే నా బిడ్డ సంజరాని ఇలా పూలు కోసి పూల పండుగ చేసినాము కాయలు కోసి కాయల పండుగ చేసినాము ఎండి నెలలు ముచ్చాల తొట్టన్లు కట్టి నా బిడ్డ పేరు ఒక లాలిపాట జోపాడవాడు మాని ఆ కన్న తల్లి సుశీల రాణి ఆ దాసి వల్ల పిలుచుకున్నది అమ్మా తొరసాని అయ్యో నేను మొత్తం వాడినా ఎంతో మంది కానీ అమ్మా తొరసాని నువ్వు వాడతావు మమ్మల్ని వాడమంటావు మరి ముందుగా మనం వాడదాంతి అట్లే కన్నదారు నువ్వైతే సాగుదారు నువ్వైతే మరి మేం పాడితే నీకు నచ్చలేదు అయ్యో ఎంతో మంది వాడినా ఆ తంచనాడు నుంచి వాడినా కేసీఆర్ వాడింది కదా మీ ఊరు మొత్తం అయితే ఎంతమంది వాడినా ఎంత మంది వాడినా ఉంటావు నేను ఆ